ఆ ఎమ్మెల్యే ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ గా చేసుకుని విమర్శలు వ్యాఖ్యలు చేయడం గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారింది. ఆయన మంత్రి పదవి లక్ష్యంగా చెలరేగిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పదే పదే సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ఆ ఎమ్మెల్యేను కట్టడి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యూహం తెర మీదకు తెచ్చారని సమాచారం. ఇంతకీ ఏమిటా వ్యూహం? ఎవరా ఎమ్మెల్యే? నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఫోకస్ పెట్టి ఆయన చేస్తున్న విమర్శలు వ్యాఖ్యలు సంచలనాత్మకంగా ఉంటున్నాయనే చెప్పవచ్చు. దాంతో అధికార కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మంత్రి పదవి ఆశించిన ఆయన అది రాకపోవడంతో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మంత్రి పదవి గ్యారంటీగా ఇస్తామని చెబితేనే పార్టీ మారానని, కాంగ్రెస్ పెద్దలు చెప్పిన మేరకు పనిచేసి విజయాలు సాధించానని, అయినా సరే తనను పక్కన పెట్టారనేది రాజగోపాల్ రెడ్డి వాదన. మంత్రి పదవి రాకున్నా పర్లేదు, నా నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని అంటున్న ఆయన నిధులు ఇవ్వకపోతే పనులు ఎలా జరుగుతాయి అని ప్రశ్నిస్తున్నారు. పదవులు మీకే, నిధులు మీకేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఆయన అన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు విమర్శలతో పార్టీలో ఒక్కసారిగా అలజడి రేగింది. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏకంగా ముఖ్యమంత్రిని విమర్శించడంతో పార్టీ పెద్దలు అలర్ట్ అయ్యారని సమాచారం. పదవుల కోసం తాను ఎవరి వద్ద తలవంచబోను, అవసరమైతే గతంలో చేసిన త్యాగం మరోసారి చేస్తానంటూ ఏకంగా రాజీనామాకైనా సిద్ధమంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరికలు చేయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి. రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పార్టీ క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ ను వివరణ కోరాలని డిసైడ్ అయిందని సమాచారం. రాజగోపాల్ రెడ్డి పదే పదే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతుండటంతో ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం సైతం సాగుతోంది. గతంలో మునుగోడు టికెట్ ఆశించి భంగపడిన చలమల కృష్ణారెడ్డి అనే నేతను తిరిగి మునుగోడులో యాక్టివ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వారం రోజుల క్రితం చండూరులో పర్యటించిన చలమల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దీనికి నిదర్శనమని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదని, మంత్రి పదవి కోసం మునుగోడు అభివృద్ధిని ఆపొద్దని చలమల వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇవ్వాలా ఇవ్వకూడదా అనే విషయం హైకమాండ్ చూసుకుంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదని, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అహంభావాన్ని పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాలని చలమల అన్నారట. నిధులు కావాలంటే జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగాలని సూచించారట. మునుగోడు కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి ఉన్నట్లుండి నియోజకవర్గంలో యాక్టివ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఏకంగా రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతుండటంతో కృష్ణారెడ్డి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తాను చెప్పాలనుకున్న విషయాలను కృష్ణారెడ్డితో చెప్పిస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి అండ చూసుకునే కృష్ణారెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని రాజగోపాల్ వర్గం అంటుంటే వారి వాదనను కృష్ణారెడ్డి ఖండిస్తున్నారు. తాను చాలా కాలం క్రితమే బీజేపీకి రాజీనామా చేసి అప్పటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం పార్టీలో చేరానని చెబుతున్నారు. ఆ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి మనుషులు మరిచిపోయినట్టున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మొత్తంగా చూసినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందో రాదో, లేకపోతే ఆయన రాజీనామా చేస్తారో తెలియదు కానీ మునుగోడు కేంద్రంగా రాజకీయం మరోసారి హాట్ గా మారిందనే చెప్పవచ్చు. తెగేదాకా లాగడానికే రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారని, అందుకే ఆయన తరచుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.